సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ కోల్కతా కేసులో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ని సందీప్ ఘోష్తో పాటు విచారణ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. అంటే ఆయనను ఎందుకు విచారణ చేస్తున్నారంటే, ఆ రోజు డెడ్ బాడీ ఆగస్ట్ 9th ఏ రోజైతే జరిగిందో ఘటన, ఆ రోజు డెడ్ బాడీని తరలించే క్రమంలో ఆయన అక్కడ ఉన్నాడు. తొందరగా తీసేసేయండి, తొందరగా వెళ్ళాలని చెప్పిన క్రమంలో నిర్మల్ ఘోష్ కూడా అక్కడే ఉన్నాడు. సో అందుకు కోసం ఈయనను కూడా విచారణ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి కూడా కాల్స్ చాలా వెళ్ళాయి, ఇద్దరు మాట్లాడుకున్నారు చాలా కాల్స్. ఆగస్ట్ 9th రోజు కూడా చాలా కాల్స్ మాట్లాడుకున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఈయన అఫెన్స్కు ముందు కూడా ఆ ప్రిన్సిపల్తో మా టచ్లోనే ఉన్నాడు. చాలా మెసేజెస్ వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగాయి. అయితే అఫెన్స్ అయిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చేసినాడు ఈయన. ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే తన సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి ఈ ప్రిన్సిపల్తో పోలీస్ ఆఫీసర్తో కలిసి ఉన్నాడు ఆ రోజు. దెర్ ఈజ్ యాంపుల్ ఎవిడెన్స్. అదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడినాడు. అదే కాకుండా సీన్ ఆఫ్ పంచనామా అది ఇంక్వెస్ట్ అయిపోయింది, పంచనామా అయిపోయేటప్పుడు ప్రతిదానికి తొందర పెడతా వచ్చాడు ఎమ్మెల్యే. ఆయన్ను సిబిఐ అడిగారు, ఏమయ్యా వై షుడ్ యూ కమ్ హియర్ అంటే, నా ఏరియాలో ఈ అఫెన్స్ జరిగింది నా ఏరియా కాబట్టి సో నేను వచ్చాను అని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అంటే ప్రతిదానికి మీరు వెళ్తారా అని అడిగినారు. అవన్నీ ఇంట్రాగేట్ చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. ఏమంటే ఈ ప్రిన్సిపల్కి ఈయనకి మధ్యన కమ్యూనికేషన్ చాలా జరిగింది ఈ మర్డర్ జరగకముందు, జరిగిన తర్వాత కూడా. సో చాలా కాల్స్ కూడా వాళ్ళు రిట్రీవ్ చేయాల్సి ఉంది. ఇంకా మెసేజెస్ బహుశా ఇంతకుముందు మనం మెసేజ్ గురించి మాట్లాడుకున్న మెసేజ్లు ఈయనకే వెళ్ళాయా, ఈయన ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అయితే సిబిఐ విల్ నాట్ రివీల్ ఆల్ దీస్. సుప్రీంకోర్టులో కూడా మనం మీరు చూస్తే కొన్ని లైన్స్, ఇన్వెస్టిగేషన్లో ఉండే కొన్ని లైన్స్ని ఫ్రమ్ 5th line to 7th line యూ రీడ్ యువర్ సెల్ఫ్, డోంట్ రివీల్ అన్నాడు. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ లైన్స్ బహిర్గతం చేయవద్దు, బికాస్ ఇది ఇన్వెస్టిగేషన్ లైన్తో ముడిపడి ఉంది. అదేవిధంగా కొందరు పేర్లు వచ్చినప్పుడు 8th line to 11th line నేమ్స్ డోంట్ రివీల్ అండ్ రీడ్ యువర్ సెల్ఫ్ అన్నారు. అంటే సుప్రీంకోర్టు కూడా గోప్యతను పాటిస్తుంది. ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కపిల్ సిబాల్ గారు గట్టిగా వాదించినారు. దీన్ని అసలు ఇన్ కెమెరాలోనే వద్దు, వితౌట్ పబ్లిసిటీ ఇదేం లేకుండా వాదించాలని చాలా చాలా గట్టిగా వాదించారు. అయినా కూడా సుప్రీంకోర్టు సైడ్ నో, పబ్లిక్లోనే చేస్తాము, కానీ ఎక్కడైతే కేసుకు సంబంధించిన రహస్యాలని పాటించాలనో బయటికి బహిర్గతం చేయకూడదు అనుకున్నాము, దానిని మేము విల్ కీప్ ఇట్ ఇన్ కెమెరా ఓన్లీ, దాన్ని అసలు బయట పెట్టము అని చెప్పి దానికి అనుగుణంగానే కొన్ని సందర్భాల్లో డోంట్ రీడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పినారు. సో ఆ విషయం చూసుకుంటే ఈయన ఈ ఎవరైతే ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ నిర్మల్ ఘోష్ ఉన్నాడో హీ ఈజ్ రెస్పాన్సిబుల్ అనుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా డెడ్ బాడీని ఇచ్చిన తర్వాత తొందరగా పోయి ఖననం చేయండి అని మొదలుపెట్టినాడు. ఈ హడావుడిలో ఇంకో విషయం ఏమిటంటే, ఇంక్వెస్ట్ పెట్టిన తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి ఇచ్చేటప్పుడు దే హ్యావ్ టు గివ్ ఏ రిక్విజేషన్. సో ఆ రిక్విజేషన్ కూడా లేకుండా డెడ్ బాడీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసినారు, తర్వాత ఇచ్చినారు. అది కూడా అసలు అప్పుడు ఏమేమి డెడ్ బాడీ పైన ఉండే వస్తువులు ఏమేమి ఉన్నాయి అని, ఏమేమి ఇంజురీస్ విజిబుల్గా అవన్నీ నోట్ అవుతాయి. అదే మిస్సింగ్. మరి ఇప్పుడు అది ట్రేస్ అయిందా లేదో తెలియటంలా. సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేశారు. దీనికి మూల పురుషుడు ఈయన కూడా తొందరగా తీసుకెళ్ళండి డెడ్ బాడీని అని తొందర పెట్టారు. ఆ తర్వాత పిఎం అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. పిఎం అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. పోస్ట్ మార్టం ఒక ఎమ్మెల్యే పరామర్శించినాడు 10 నిమిషాలంటే ఏదో పోండి బాబు అనొచ్చు, లేదో ఖర్చులు లేవంటే 10,000 20,000 ఇవ్వచ్చు, లేకపోతే బాబు మా దగ్గర పనిచేసే గవర్నమెంట్ ఇంకోటి ద్వారా డబ్బులు ఇస్తానని చెప్పొచ్చు. అంతేగాని ఈయన అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆయన అక్కడ ఉండటం చాలా అనుమానాలకు దారితీస్తుంది. అదే ఆడవర్లో అక్కడే ఉండి డెడ్ బాడీని పంపించి మళ్ళీ డెడ్ బాడీ వెళితే దాని వెంట వెళ్ళి వాళ్ళమ్మ నాయనతో చెప్పి ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేయండి, రీపోస్ట్ మార్టం జరగకుండా చేయడానికి ఆ అమ్మాయిని డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసేంత వరకు తొందర పెట్టాడు.
ఆ డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా ఈయన హస్తం ఉంది, దానికి సంబంధించినవన్నీ తొందరగా చేయడానికి ఈయన ముందుబడి చేశాడు అని చెప్పి. అదే కాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలా, వాళ్ళ అక్కడ డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు, వై షుడ్ యూ గో దేర్ అంటే ఈయన పాత్ర ఉంది. సో ప్రిన్సిపల్ పాత్ర కానీ ఈయన పాత్ర ఉంది. అదేగా అందుకోసమే ఈ నిర్మల్ ఘోష్ని ఈ ప్రిన్సిపల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఇప్పుడు ఏమైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారో, ఇద్దరి టెలిఫోన్లలో నుంచి ఏమేమి మెసేజ్లు రిట్రీవ్ అయ్యాయో ఇవన్నీ కూడా బహిర్గతం చేసి ఒక దగ్గర పెట్టుకొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు మెసేజ్లు డిలీట్ చేసినేమో బయటకు వచ్చినాయి, నీకే వచ్చిందా మెసేజ్ 3:45కి, యు ఆర్ దేర్ అట్ ద స్పాట్. అదే కాకుండా నువ్వు ఎక్కడున్నప్పుడు ఈ మెసేజ్ వచ్చింది కూడా గుర్తుపడతారు, ఎందుకంటే నీ లొకేషన్ ఉంటుంది. సో యు ఆర్ దేర్ అట్ దట్ లొకేషన్, వాట్ మేడ్ యూ టు కమ్ దిస్. కాబట్టి ఇవన్నీ కన్ఫరెంట్ చేసి ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తారు. అంటే ఈ మెసేజెస్ రివీల్ చేస్తారు, మెసేజెస్లో ఏమేమి వీళ్ళు పన్నాగం పని చంపారా, ఇంకోళ్ళతో పన్నాగం పని చంపేపించారా, ఎవరిని ప్రోద్బలం చేశారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ సీక్రెట్గా వీళ్ళు ఎంతో చేసుకున్న ఈ టెలిఫోన్ మెసేజెస్లో అనుకున్నారు కానీ డిలీట్ చేస్తే బయటపడే క్వశ్చనే లేదు. దీస్ ఆర్ ఆల్ ది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఇవన్నీ బయటకు వస్తాయి. తప్పు చేయడానికి, మర్డర్ చేయడానికి ఏమేమి వీళ్ళు చేశారనేది బయటకు వస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఇది బయటకు వస్తే మనకి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు అని తేలుతుంది. బహుశా ఈ ఎమ్మెల్యే కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఇవాళ కాకపోయినా రేపు ఆయన అక్యూజ్గా చేరుస్తారు. అంటే ఇదంతా కూడా సందీప్ ఘోష్ని తప్పించడానికి కదా స్టార్టింగ్ నుంచి ఉంది. ఇది సందీప్ ఘోష్ని తప్పించడానికా లేకపోతే ఈ ఎమ్మెల్యే గాడి హస్తం ఏమైనా ఉందా, ఎమ్మెల్యే గాడిది ఏదైనా బిజినెస్ ఉందా, ఈ ఘోష్కి ఎమ్మెల్యేకి, నిర్మల్ ఘోష్కి ఎమ్మెల్యేకి ఏమైనా బిజినెస్ ఉందా, ఆ హాస్పిటల్కి సంబంధించిన ఇప్పుడు హాస్పిటల్లో పంపిణీ చేసే మందులు చాలా గోల్మాల్ కంపెనీలు సప్లై చేస్తారు. ఒకవేళ సప్లై చేసినా బజార్లోకి వెళ్ళి అమ్మేస్తారు కాస్ట్లీ ఇవన్నీ. అట్లా దాంట్లో దేంట్లన్నా వీళ్ళ హస్తం ఉందా, లేదా చనిపోకముందే చనిపోయిన బ్రెయిన్ డెడ్ అని చెప్పి కిడ్నీలు, లివరు, మిగతా అన్ని ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ తీసి ఎక్కడన్నా అమ్ముతున్నారా? ఇది పెద్ద రాకెట్ ఇది. అదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో ఆపరేషన్ ఓ కిడ్నీ చెడిపోయిందని చెప్పి మంచి కిడ్నీ కూడా తీసేసి వేరే వాళ్ళకి వేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఏదైనా రాకెట్ జరుగుతూ ఉందా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. అసలు ఆ అమ్మాయిని చంపడానికి మెయిన్ కారణం ఏమిటి, ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఎవరైతే ఉన్నారో వాడు ఎందుకు ఆ స్పాట్లో ఉండాల్సి వచ్చింది, ఇవన్నీ బయటకు కొడతాయి ఇన్వెస్టిగేషన్లో. కొంచెం టైం తీసుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరినీ కన్ఫరెంట్ చేసి ఎగ్జామిన్ చేస్తే బహుశా ఈయన పాత్ర ఎంతవరకు అనేది ప్రిలిమినరీగా మనకు తెలుస్తుంది, ఫుల్గా కాకపోయినా. సో ఏదేమైనా సిబిఐ మాత్రం ఈ కేసు చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అంటే ఏమంటారు సార్? చాలా డీప్గా వెళ్ళి, ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళు ఎవిడెన్సెస్ అన్నా డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో దాన్ని డిస్ట్రాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా మమత గొడవ చేసింది. ఆమె సీఎం, ఆమె గొడవ చేయడం అంటే అర్థం లేదు, సహకరించాలి. అదే కాకుండా మనం మొదటి రోజు చూసుకుంటే 5,000 మందికి పైగా ధ్వంసం చేయడానికి హాస్పిటల్కి వచ్చారు. ఎందుకు? ఎవరి తరఫు, అమ్మాయి తరఫున వచ్చారా? కాదు, దే ఆర్ ఆల్ పొలిటికల్ గుండాస్. కాబట్టి దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆఫ్ పొలిటికల్ విక్టిమైజేషన్.